హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి అండ్ బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇదైతే వీకెండ్ వ్లాగ్. వీకెండ్స్ ఎలా అవుతున్నాయి అంటే మార్నింగ్ అంతా పడుకుంటున్నాము, నైట్ అందరూ పడుకునే టైంకి లేస్తున్నా. అప్పుడు చేయడానికి ఏం ఉండదు. సో బేసిక్ గా నా వీకెండ్స్ అన్ని నిద్రలోనే పోతున్నాయి అనమాట. బేసిక్ గా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరికీ ఇది రిలేట్ అవుతుంది. మార్నింగ్ అంతా పడుకుంటాం. అయితే నేను షైనీ వ్లాగ్ స్టార్ట్ చేసింది ఒకదానికి, కానీ అది ఎండ్ అయింది ఇంకోలాగా అనమాట. సో వ్లాగ్ మేము ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అంటే పానీపూరి తినాలని అనిపించింది. సో బయటికి వెళ్ళి ఎందుకు తినడంలే, ఇట్లే ఆర్డర్ పెట్టుకుంటే ఇంట్లో ఆంటీ చేస్తా అని చెప్పింది, స్వాతి ఆంటీ. సో అలా అని మేము పానీపూరి వీడియో చేద్దాం అనుకుంటే మా బంటి నేను డీబీసీ చేశాను, మీరు రండి ఇద్దరు టేస్ట్ చేయండి అని చెప్పాడు. సరే డెత్ బై చాక్లెట్ చేసా అంటున్నాడు కదా అనేసి షాప్ కి వెళ్ళాము. సో వీడియో అంతా స్టార్టింగ్ అంతా షాప్ లో స్టార్ట్ అయింది. ఇంకా మీరు యమ్మీ ఫిల్స్ లో ఎవరైనా డెడ్ బై చాక్లెట్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ట్రూగా చెప్తున్నా, అసలు నార్మల్ ఐస్ క్రీమ్ స్కూప్స్ కంటే కూడా నాకు సండేస్ ఎక్కువ ఇష్టము. ఎందుకంటే అది కాంబినేషన్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉంటుంది కదా, కొంచెం బ్రౌనీ ఐస్ క్రీమ్స్ లేకపోతే ఇట్లా నట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెత్ బై చాక్లెట్ కానీ క్యాండీ ఫిల్స్ కానీ ఇట్లా సండేస్ ఎక్కువ ఇష్టము. అండ్ మా బంటి అయితే దాంట్లో డైలీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాడు, కొత్త కొత్తగా ఫ్లేవర్స్ చేస్తూనే ఉంటాడు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు బంటి, పొద్దున్న స్టార్ట్ చేసే ఇప్పటికైందా అంటే లేదు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసా అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ మా బంటి గురించి ఇంకోటి ఏంటి చెప్పాలంటే, అసలు కెమెరా ఆన్ చేస్తే బంటి అపరిచితుడు మూవీలో రాము రెమో రోమియో అలా ఉంటారు కదా, 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, అట్లా కెమెరా ఆన్ చేయగానే రాము లాగా అయిపోతాడు. అసలు నాకు ఏం తెలియదు, నేను చాలా మంచి బాలుడిని అన్నట్టు. కెమెరా ఆఫ్ చేస్తే మొత్తం బయట ఏమంటారు ఎంత కామెడీ చేస్తాడంటే అంత కామెడీ చేస్తాడు. నేను ఏదో ఒక రోజు కెమెరా అసలు చెప్పకుండా ఫిక్స్ చేసి వాడికి మైక్ కూడా సడన్ గా ఎక్కడన్నా ఏమంటారు ఫిక్స్ చేసి వాడి మాటలన్నీ రికార్డ్ చేస్తా, అప్పుడు మీకు ఎంత కామెడీగా ఉంటుందో చూడండి. బంటి ఏం చెప్తుండో మీరేం టెన్షన్ పడకండి. అయితే ఇక్కడ ఒక డిస్కషన్ అయింది. నేనేమో వెజ్, వీళ్ళిద్దరు ప్యూర్ నాన్ వెజ్. ఈయన ఓన్లీ చికెన్ తింటాడు, ఈమె అన్ని తింటుంది అనమాట. ఫిష్ ప్రాన్స్ ఇంకా మటన్ ఫిష్ ప్రాన్స్ అన్ని తింటుంది. నేను ఓన్లీ ఎగ్ తింటా. సో వీళ్ళిద్దరు బిర్యానీ వేసుకుందామని ప్లాన్ చేసిండ్రు. అయితే చికెన్ అయితే బాగుంటుందని బంటి అన్నాడు. నాకు చికెన్ మీద ఇంట్రెస్ట్ లేదన్నా, ఇప్పుడు మటన్ బిర్యానీ మీద కొట్టుకుంటుంది మనసు అని ఆమె. అయితే బంటి ఏమంటుంది తెలుసా, అంత పెద్ద జంతువుని కోసి ఎలా తింటారు అని పెద్ద ఓవర్ యాక్టింగ్ చేస్తుండు. చికెన్ కూడా ఒక ప్రాణే కదా, చిన్న ప్రాణి, ఏదైతే ప్రాణమే కదా. ఆఫ్ చేస్తే చెప్తాడంట రీజన్. ఆఫ్ చేయకుండా చెప్పు, నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆఫ్ చేయకుండా చెప్పు. సోషల్ ప్రాజెక్ట్ కవర్ పేజ్, సోషల్ ప్రాజెక్ట్ కవర్ పేజ్ నేను రాసిన. అది చూసి మార్క్స్ ఇస్తారు. ఎన్ని మార్క్స్? 10 మార్క్స్ కా? ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే చూసి మనకి బయట కవర్ పేజ్ బయట కూడా చూడాలి. మొహం మీద కొట్టి నాకు మార్కులు కావాలక్క, డైరెక్ట్ మార్కులు వేసిస్తాను. అర్థమైందా? యాక్చువల్లీ షైనీ సోషల్ ప్రాజెక్ట్ రాసుకుంటుంది అనమాట. ప్రాజెక్ట్ రాసుకుంటే దాని కవర్ పేజ్ కి సోషల్ ప్రాజెక్ట్ అని రాసిమని చెప్తే నేను సోషల్ ప్రాజెక్ట్ అని రాసిచ్చా అనమాట. అయితే ఈసారి బంటితో ట్రాపి షైనీ, ఇంకా నీకు అసలు చూడాలని కూడా చూడరు, మీ టీచర్స్ డైరెక్ట్ నీ మొహం మీద కొట్టేస్తారు అంటే నాకు మార్క్స్ కావాలి అక్క అనింది. అయితే బంటి మార్క్స్ కూడా వేసి ఇచ్చేస్తాడంట సైన్ చేసి. అట్లుంటది మా బంటి తోటి. డైరెక్ట్ వాడుకోవచ్చు. ఇక్కడ పట్టుకోరని చెప్తా. కానీ లాస్ట్ నువ్వు వాడిన వాకి అసలు వారి మాట్లాడి ఏంటిది ఏం చెప్తున్నా, వంట వీడియో స్టార్ట్ చేయగానే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటాడంట, నాకు ఒక గన్ ఇస్తారా అంటాడంట. ఏం చెప్పాలి అదే చెప్తున్నావు. ఇక్కడ పెట్టుకోమండి, అక్కడ వద్దు, ఇక్కడ పెట్టుకో మంచిగా ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ ఏం కాదు, చెప్పినా కదా.
ఇది ట్రఫుల్ సాస్, ఇది చాక్లెట్ స్పెషల్ సీక్రెట్ సాస్, సీక్రెట్ సాస్, సీక్రెట్ చాక్లెట్ సాస్. అది బంటి సీక్రెట్ సాస్. బంటి బిర్యానీ రెసిపీ కావాలంట అందరికి. ఇదేంటి మనం వెళ్ళినప్పుడల్లా వస్తుంది, నాకు అర్థం కాదు. ఈ డాగ్ చూసారా, లాస్ట్ టైం ఎం ఫిల్స్ లో వీడియో చేసినప్పుడు కూడా డాగ్ వచ్చింది. మేము అలా వెళ్తామా లేదో డాగ్ వస్తుంది. బంటి అంటుండు మీరే అమావాస్య పౌర్ణమికి వస్తారు, మీరు వచ్చినప్పుడల్లా అది వస్తుంది అని. ఇక జుజ్జు ఇక వీడే భయం లేదుగా, అవసరం లేదు. నేను రాక చూడు ఇక్కడ చెప్పు, ఇది చెప్పి నేను రాక షాప్కి వస్తాను, నేను వచ్చినప్పుడల్లా కుక్ వస్తుంది, నాకు అర్థం కాదు. లాస్ట్ టైం కూడా ఏంటిది నేనంట బండిని సతాయిస్తున్నా అంట, అందుకే అది వచ్చిందంట నేను కాపాడడానికి. అన్న మంచోడు కాబట్టి మమ్మల్ని కాపాడుతుండు, నీలాంటాడు. ఏమన్నది కొరుకుతుంది అంతే అంత. ఒకసారి కొరికిపోండి, లాస్ట్ టైం కొరికింది ఒకసారి ఆల్మోస్ట్ ఇట్లా షర్ట్ పట్టుకుంది. జస్ట్ 16 ఇంజెక్షన్స్ అంతే, జస్ట్ 16 ఇంజెక్షన్స్. ఇప్పుడు అన్ని ఒకటేస్తారు అంటే ఒక్క ఇంజెక్షన్ మరి వెళ్ళి లియోన్ ఈరోజు బండి నీకు భయం లేదు కదా బండి? తీసుకురావాలా లోపలికి అది లియో, వీడు లియో కాదు. షైనిక చెప్పి దాని పేరు లియో అంట, మా బండి పేరు లియో. కాదు, మేమే ఓనర్ని, మేమే క్లీనర్ని, నేనే కస్టమర్ని, నేనే ఓనర్ని, నేనే క్లీనర్ని. డెత్ బై చాక్లెట్ మీరు కూడా ట్రై చేయండి, చాలా 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 బాగుంది. చెప్పు స్టార్టింగ్ బంటిని కస్టమర్ ఇది మీరే నా బ్రో అడిగిందంట. ఈ లోగో చూసి బంటిని ఇది మీరే నా బ్రో స్టార్టింగ్ క్రేజీ. మళ్ళీ పౌచుడు వాళ్ళే బెటర్ ఫోన్ చూడండి, ఫోన్ స్క్రీన్ కార్డ్ చూడండి ఒకసారి, ఫోన్ స్క్రీన్ ఏర్పడదు దాని మీద. ఇట్లా పెట్టు, లైటింగ్ కనిపిస్తుంది. ఇట్లా స్క్రోల్ చేసి ఇది కనుక చెప్తే నేను ఛానల్ బ్లాగ్ చేసి రిపోర్ట్ చేస్తా, బ్యాడ్ కంటెంట్ అని.
ఇన్అప్రోప్రియేట్ కంటెంట్. ఇప్పుడు ఇదంతా చెప్తున్నా, ఇదంతా తీసేసి వాయిస్ ఇస్తుంది Recording ఇస్తుందా? చైనీస్ స్నాక్స్ అంట నేను చెప్పా చైనీస్ వాడు. నేను చెప్పా బంటి స్నాక్స్ అది ఇదని ఉండదు, ఎప్పుడు ఏది పడుతుంది. అది ఇప్పుడేదో బెలూన్ లాగా ఉబ్బుతాడంట. ఏమన్నా తినంగానే బెలూన్ లాగా ఇట్లా అవుతాడంట బంటి. కానీ డిన్నర్ మాత్రం ఖచ్చితంగా sweet ఉంటే. ఇక మేము ఏదో సీరియస్ డిస్కస్ చేసి మళ్ళీ ఇష్టం మళ్ళీ మాట్లాడకపోతాను న్యాచురల్ గా. నేను అందుకే ఇప్పటి నుంచి నేను ఎక్కడన్నా కెమెరా పెట్టేసి అట్లా కూర్చుంటా. వీళ్ళు మాట్లాడే నవ్వి చచ్చిపోతున్నా నేనైతే. ఈ మంట ప్రసాదం లాగా అటుకులు బెల్లం అటుకులు లేవు. ఓన్లీ పుట్నాల పప్పు తింటారంట. సో అలా వెళ్ళి ఎమ్మిఫిల్స్ లో ఫుల్ కామెడీ చేసి కొంతసేపు టైం పాస్ చేశాక ఏమైంది అంటే కస్టమర్స్ వచ్చేసారు. ఇంకా అక్కడతో వీడియో ఎండ్ చేసేసాను. సో మళ్ళీ మన స్టార్టింగ్ పానీపూరి ఎక్కడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నామో ఇంటికి వచ్చి అక్కడ కంటిన్యూ చేసాం అనమాట. ఈ పానీపూరి స్నాక్ ఈవినింగ్ అనుకుంటే అది నైట్ 9 o'clock స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఇంకా అక్కడతో ఆపేద్దాము, ఇంకా డిన్నర్ చేసి పడుకుందాము అని అనుకున్నాము. కానీ మళ్ళీ దీనికోసం రేపటి వరకు ఏం వెయిట్ చేస్తారు, ఇప్పుడే చేసేయండి ఎలాగో అని ఆంటీ అలా చెప్తే సర్లే అని ఇంకా కంటిన్యూ చేసాం. యాక్చువల్లీ నేను ఇంటికి వచ్చి పడుకున్నా కూడా షైనీ ఏం చేసింది అంటే ఆలు స్మాష్ చేసింది. ఇది నేను కట్ చేసిన ఆనియన్స్ చూపి. కాదు నాకే వంటలు రావనుకున్నా షైనీ, పర్లేదు దొందు సరిపోయినా. అది చూపి ఒకసారి. ఆలు స్మాష్ చేసి ఇస్తేనే ఉంటుంది. వెరీ గుడ్. కష్టపడి అసలు ఆలు అయినా అనుకునేటట్టు స్మాష్ చేసి. నాకు కూడా అదే డౌట్ వస్తుంది కదా ఎట్లా స్మాష్ చేసినావా అని. పుదీనా, కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలు, ఇంకా మిరియాలు. సో నేనేమి ఇక్కడ మీకు పానీపూరి రెసిపీ చూపించట్లే, బికాస్ మీ అందరికీ తెలిసిందే అది. కాకపోతే మళ్ళీ మేము చేసినా అనుకోండి ఆ టేస్ట్ రాకపోయినా, అంటే నేను పర్ఫెక్ట్ గా ఏం చేయలేదు కదా, మేమేదో అలా ట్రై చేసాము. కాకపోతే చాలా బాగా వచ్చింది. మనకి ఇక్కడ పానీపూరిలో స్టఫ్ చెన్నా పెడతారు కదా, చెన్నా సోక్ చేయలేదు. మేము అప్పటికప్పుడు అనుకున్నాం పానీపూరి తిందామని, అందుకే ఆలు స్టఫింగ్ చేసుకున్నాము. లేకపోతే చెన్నా చాట్ అయితే స్వాతి ఆంటీ లాస్ట్ టైం చేశారు కదా, ఆల్రెడీ ఒక షార్ట్ లో చెప్పాను, చాలా బాగా చేశారు. నేనైతే బయట నుంచి తెచ్చిందనే అనుకున్నాను. తర్వాత అర్థమైంది దాని మీద ఆనియన్స్ అవన్నీ వేసి ఇచ్చాక అర్థమైంది ఆంటీ ఇంట్లో చేసిందని. అందుకే అప్పటి నుంచి ఒకసారి చాట్ చేపిద్దాం ఆంటీతో ఎప్పుడన్నా అని అనుకుంటాం. ఈసారి ట్రై చేద్దాం. ఇంత పానీపూరి ఎలా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది, చాలా సూపర్ గా వచ్చింది. కాకపోతే ఏంటంటే నాకు పర్ఫెక్ట్ గా రెసిపీ తెలీదు. స్వాతి ఆంటీ తోటి ఈసారి పర్ఫెక్ట్ గా రెసిపీ చూపిస్తూ చేపిస్తా, అప్పుడు మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కూడా చెప్తాము. అండ్ పానీపూరికి అయితే చాలా స్టోరీస్ ఉన్నాయి. ఏంటంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆంటీ అన్నమాట, ఈ పానీపూరి అనేటిది పిల్లలు ఉంటారు కదా, ఓన్లీ స్కూల్స్ ముందు కాలేజెస్ ముందు అట్లా పెడుతూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళే తింటారేమో పెద్దవాళ్ళు తినద్దేమో అని అనుకున్నారంట. ఇంకొక స్టోరీ ఏంటంటే మా తాతయ్య అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ అన్నమాట, చెప్తుండే మేము పానీపూరి తిన్నప్పుడల్లా ఏమనుకుంటుండే అంటే డైరెక్ట్ మనం ఇట్లా నోట్లో పెట్టేసుకుంటాం కదా, అది లోపలికి మింగేస్తామేమో అలానే అనుకుంటా అంటే చీవ్ చేయకుండా తింటామేమో అని అట్లా అనుకొని, అయ్యో పిల్లలు కాబట్టి గొంతులోకి వేసుకున్నా ఏం కాదు వాళ్ళకి వెళ్ళిపోతుంది, పెద్దోడిని కదా నేను, ఒకవేళ గొంతులో తట్టుకుంటే నాకేమన్నా అయితే ఎట్లా అని అనుకున్నాడంట. అదేంటిది, అది కూడా అట్లనే నమ్మలే తింటారు తాతయ్య, దాన్ని ఏమి లోపలికి గొంతులోకి వేసుకోరు, జస్ట్ నోట్లో ఒకటి లోపల పెట్టుకుంటారు, అంటే బైట్ చేయకుండా తింటాం కదా లోపలికి, అట్లా అనుకున్నాడంట. అది చెప్పాక అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేసిండు మా తాతయ్య. అయితే ఇది అయిపోయింది మా తాతయ్య స్టోరీ. ఇంకొక స్టోరీ ఏంటంటే నార్మల్ గా మనం ఇక్కడ గప్చుప్పు పానీపూరి అంటాం కదా, సో నార్త్ సైడ్ ఏమంటారు గోల్గప్ప అంటారు కదా. మా మమ్మీకి అది తెలియదు అనమాట. మా మమ్మీకి ఇంకా వేరే వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉండదు కదా గోల్గప్ప అంటే. అయితే ఆంటీ వాళ్ళంట గోల్గప్ప అంటే ఏంటి అంటే అందులో ఏమంటారు ఒక బావిలో ఉండే కప్ప అని చెప్పిందంట ఎవరో మా మమ్మీకి. సో అలా పానీపూరికి ఇలా రకరకాల స్టోరీస్ ఉన్నాయి. నేను ఇవన్నీ ఈ వీడియో చూసాక ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే అవన్నీ గుర్తొచ్చాయి. ఒకవేళ పానీపూరికి మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ఏమంటారు ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగింటే నాతో షేర్ చేసుకోండి కమెంట్స్ లో. పానీపూరి, నా పానీపూరి క్రేవింగ్స్. ఆల్ టైమ్ ఫ్లేవర్ అంటే ఇది 1+1 ఆఫర్ వచ్చింది.
దిస్ ఇస్ సెకండ్ టెక్ షైని వీడియో ఆన్ చేయడం మర్చిపోయింది. నా పానీపూరి కోసం స్వాతి ఆంటీకి వచ్చిన కష్టాలు ఇవన్నీ పాపం. నేర్చుకుంటున్నా. ఇగో నన్ను అందరు వంటలు నేర్చుకో అంటారు, నేను పానీపూరి నేర్చుకుంటున్నా. అది కూడా ఒక వంటనే. ఎస్ కరెక్ట్, అది కూడా ఒక వంటనే. ఇది కదా పానీపూరి అంటే. నైట్ టైం 9 అవుతుంది. ఫ్లోర్ 5 వైబ్స్. ఫ్లోర్ 5 నుంచి వెళ్ళిపోతున్నాయి, ఇంకా వైబ్ ఉండదు. ఇక్కడ ఆంటీ పాపం అంత కష్టపడి పానీపూరి వేయించుతుంటే మన షైని చూడండి ఏం చేస్తుందో. జస్ట్ అలా పూరీలు తినేస్తుంది అనమాట. అవి అలా వీడియో తీస్తున్నా అనేసి అలా దాచుకుంటూ వెళ్ళిపోతుంది షైని. ఇంకా తేజ కూడా ఇద్దరు ఇట్లనే తినేస్తారు అనమాట. సో ఫైనల్లీ మా పానీపూరి క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై అయ్యి అందరం తిన్నాం అనమాట. నిజం చెప్తున్నా, బయట కంటే చాలా హైజీన్ గా మంచి ఇంట్లో చేసుకొని తినడం బెటర్. ఎందుకంటే పానీపూరి వీడియోస్ చాలా చూసినాక హైజీన్ మెయింటైన్ అవ్వకపోతే తినబుద్ధి కావట్లేదు ఈ మధ్య. సో జస్ట్ అవేమంటే నేను జెప్టోలో ఆర్డర్ పెట్టాను, అండ్ మిగతాదంతా ఇంట్లో ప్రిపరేషన్ కదా, అది చాలా ఈజీ. అండ్ ఇది 1+1 ఆఫర్ కూడా వచ్చింది. మీరు కూడా ఇట్లా ఇంట్లో చేసుకొని తినండి, బెస్ట్. ఇక మొదలెడదామా? సో అంతే, ఈ వీకెండ్ అయితే కొంచెం బంటితో ఫన్, అలా పానీపూరి మంచిగా వీకెండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ నెక్స్ట్ వీక్ వరకు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.